ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవినీతి జరగనప్పుడు ఏసీబీపై కేసు పెట్టే ఆస్కారం ఎక్కడిదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో తన పేరు చేర్చిన నేపథ్యంలో ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో కుంభకోణం జరిగిందంటున్నారని, మరి అసెంబ్లీలో చర్చ పెట్టాలంటే ఎందుకు వెనుకాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదని, తన తప్పు ఏమిటో చెప్పే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. 2023 ఫిబ్రవరి 10న మొదటి రేసు బ్రహ్మాండంగా నిర్వహించామన్నారు. మొబిలిటీ వీక్ లో చాలా కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చాయన్న ఆయన, ఫార్ములా ఈ రేసు వల్ల 750 కోట్ల లబ్ధి చేకూరినట్లు నెల్సన్ సంస్థ అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. తనకు గిట్టుబాటు కాలేదని, స్పాన్సరర్ గ్రీన్ కో వెనక్కు వెళ్లిందని, రేసు కొనసాగాలన్న ఉద్దేశంతో 55 కోట్లు చెల్లించారని అరవింద్ కుమార్ కు తానే చెప్పినట్లు మరోమారు చెప్పారు. రేసు రద్దయ్యేలా చేసి తెలంగాణ దేశ ప్రతిష్ఠ దెబ్బతీసినందుకు సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. డబ్బులు హెచ్ఎండిఏ, మాకు హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్స్ అస్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తో అగ్రిమెంట్ ఉండింది. డబ్బులు పంపాము, డబ్బులు ముట్టినాయని అక్కడ ఆయన చెప్తున్నాడు. తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్, ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు. వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు, వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేసు పోయింది. పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు? ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి, ఇండియాకు కాకుండా చేసి, ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదనాం చేసినందుకు, ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి. ఫార్ములా ఈవోలు కూడా ఏం చేశారు తెలుసా? ఇక వాళ్ళు కూడా కేసు వేసారు. ఎందుకంటే ఒరిజినల్ అగ్రిమెంట్లో ఏముంది? ఏం డిస్ప్యూట్ వచ్చినా ఆర్బిట్రేషన్ కోవాలని ఉంది. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు ఇంటర్నేషనల్ చేంబర్ ఆఫ్ కామర్స్ అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఆర్బిట్రేషన్ కూడా ఫార్ములా ఈకి ఎంఎన్యూడి డిపార్ట్మెంట్ మధ్యన జరుగుతున్న ఈ తగాదా తెలిసి వీళ్ళు లండన్ నుంచి వీళ్ళు ఈ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది డిసెంబర్ 13న చీఫ్ ప్రమోటర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని, ఆ విషయాన్ని ఎందుకు బయటకు చెప్పలేదని కేటీఆర్ ప్రశ్నించారు. అదే నెల 19న చీఫ్ ప్రమోటర్ దానకిషోర్ కు లేఖ రాసిన ఎఫ్ఏఓ సంస్థ సీఎంతో సమావేశానికి అనుగుణంగా రేసు విషయమై 21వ తేదీలోగా లిఖితపూర్వక హామీ ఇస్తూ లేఖ ఇవ్వాలని కోరిందని వివరించారు. ఒప్పంద ఉల్లంఘన జరిగిందని, డిసెంబరు 22న సంస్థ లీగల్ నోటీసు పంపిందని, 3వ వాయిదా చెల్లించలేదని నోటీసులో పేర్కొన్నారని తెలిపారు. 55 కోట్లు తమకు అందినట్లు ఎఫ్ఏఓ లేఖలో స్పష్టంగా చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. రేసు రద్దయ్యాక ఎఫ్ఏఓ సంస్థ భారతదేశ రేసింగ్ విభాగం చెల్లించిన లైసెన్స్ ఫీజు 74 లక్షలు వెనక్కి పంపినట్లు చెప్పారు. ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని పలుమార్లు లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. హెచ్ఎండిఏ నుంచి డబ్బులు పంపామని ముట్టినట్లు వాళ్లు చెబుతుంటే అవినీతి ఎక్కడుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ వాళ్లు రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్బిట్రేషన్ కు వెళ్లారని, ఆ విషయాలు కూడా కాంగ్రెస్ సర్కార్ చెప్పడం లేదన్నారు. తాము ఉద్యమ నాయకుడి బిడ్డలమని, కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదేది చెప్తలేదు ప్రభుత్వం. ఫార్ములా ఈవోలు వీళ్ళ మీద కేసు పెట్టింది చెప్తలేరు, పైసలు అడుగుతుందని చెప్తలేరు, ఎందుకు రేసు పోయిందో చెప్తలేరు. ఆ పైసలు నిక్షేపంగా ఉన్నాయి, మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు అక్కడనే వాళ్ళ దగ్గర ముట్టినాయి అని వాళ్ళు పంపిన రిసీట్లు చూపెడతలేరు. 3వ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి రేసు క్యాన్సిల్ అవుతుందని చెప్తలేరు. ఆఖరికి ఎఫ్ఎంఎస్సిఐ దగ్గర వచ్చిన పైసలు, వాపసు వచ్చిన పైసలు అవి తీసుకుంటందుకు కూడా వీళ్ళు ముందుకు వస్తలేరు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. ఇంట్లో ఇప్పుడు కరప్షన్ ఎక్కడుంది, కాకరకాయ ఎక్కడుంది, కేసు ఎక్కడిది, మన్నెక్కడిది నాకైతే అర్థమైతలేదు. మీకేమైనా అర్థమైతే నాకు తెలియదు. కానీ ఇలా ఏసీబీ అట. ఏసీబీ అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షన్ లేనప్పుడు ఏసీబీ ఎడికి వస్తుంది? ఏం కేసు ఇది? అందుకే అంటున్నా, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం, ఉద్యమ నాయకుడి సైనికులు. ఏనాటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి, భయపడేటోడు ఎవడు లేడు, నువ్వేం చేసుకుంటావో చేసుకో, భయపడేటోడు లేడు, లీగల్ గానే కొట్లాడుతాం. అది కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ మీకు ఇస్తా, కాపీలు చూసుకోండి. రేపు ఏసీబీ అడిగితే వాళ్ళకదే ఇస్తా, పోలీసు వాళ్ళు అడిగితే వాళ్ళకదే ఇస్తా, కోర్టులో కూడా గివే ఇస్తా. బరాబర్ చెప్తున్నా, నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఆత్మస్థైర్యం ఎక్కువ. ఏ తప్పు చేయకపోయినా కేసు పెడతా అంటే పెట్టుకో, తప్పకుండా ప్రజలు అన్ని కూడా అధ్యయనం చేస్తారు, అన్ని కూడా అర్థం చేసుకుంటారు. కేసు విషయంలో న్యాయపరంగా, రాజకీయంగా కొట్లాడతామన్న ఆయన శాంతియుతంగా నిరసనలు తెలుపుతామని కేటీఆర్ చెప్పారు. అన్ని వాస్తవాలు తెలిసి ఉంటే గవర్నర్ సైతం అనుమతి ఇచ్చేవారు కాదేమోనని అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో ఇవాళ క్వాష్ పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది.